ఏంటి అసలు సెర్గియో గోర్ అంబాసిడర్ అయిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ని ఫస్ట్ కలవడం ఏంటి, దేనికి, వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే క్షీణిస్తున్నటువంటి శక్తి ఈరోజు అమెరికా కోర్స్ ఇప్పుడు కూడాను అది నంబర్ 1 దేశం, ప్రపంచ శక్తి అదే. కానీ క్షీణిస్తున్నటువంటి దేశం ఇలాగే ప్రవర్తిస్తుంది, వాళ్ళ శక్తిని కోల్పోకూడదని చెప్పి దౌర్జన్యం చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే వెనెజువేలాలో ఏం చేశారు, తర్వాత మనకి ఇతరత్ర ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఒక విధమైనటువంటి నియంత ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నాడు ఆయన. గ్రీన్లాండ్ నేను తీసేసుకున్నారనడం, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే మేము చాలా బలవంతులము, మమ్మల్ని గౌరవించండి, మాకు అతీతంగా మీరు వెళ్ళలేరు, మమ్మల్ని మీరు కానీ ఇగ్నోర్ చేస్తే దాని పరిణామాలు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని బెదిరించడానికి కోసం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇవన్నీ వాళ్ళు ఇలా ఇటువంటి పనులు చేస్తున్నారు. వాళ్ళు ఆ దృష్టిలోనే మనం చూస్తే కనుక వాళ్ళకి అన్నిటికంటే పెద్ద థ్రెట్ ఈరోజు అమెరికాకి ఎక్కడి నుంచి వస్తుందంటే డాలర్. వాళ్ళ డాలర్ని కనుక ప్రపంచం యాక్సెప్ట్ చేయడం మానేసిందంటే అమెరికా కుప్పవుతుంది, కొలాప్స్. ఈరోజు వాళ్లకు $38 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ జీడిపి 30 ట్రిలియన్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు 30 ట్రిలియన్ కూడా అది ఏంటంటే ఒక మిథ్యనే అని చెప్పాలి. ఈరోజు అమెరికాకి వెళ్తే కనుక వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఎయిర్పోర్ట్స్ అలాగే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం మార్పులు లేవు. వాళ్ళ హైవేస్ అని అలాగే మరమ్మతులు చేసుకుంటున్నారు, కానీ దాని పెద్ద ఏం మార్పులు లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్స్పెండిచర్ లేదు. వాళ్ళ మౌలికమైనటువంటి ఏదైతే వాళ్ళ సివిక్ రిలేటెడ్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఏం మారలేదు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో డాలర్ని కనుక కొనడం మానేస్తే కనుక ఈ అప్పులు ఎవరు తీర్చాలి? $38 ట్రిలియన్ ఎవరు తీర్చగలగాలి? ఈ సంవత్సరం మొదటిసారి వాళ్ళ అప్పుల మీద ఉన్నటువంటి వడ్డీ $1 ట్రిలియన్ చేరుకుంటుంది సంవత్సరానికి. అంటే వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కంటే ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ మెడికల్ ఎక్స్పెండిచర్స్ కానీ, లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి దీనికి ఇవ్వాల్సిన ఖర్చులు కానీ, లేదా ఇతరత్ర కీలకమైనటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వీటికి కావాల్సిన వాళ్ళ ఖర్చు ఏదైతే ధనం కావాలో అంతకంటే ఎక్కువ వాళ్ళు గతంలో తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ కట్టడానికి సరిపోతుంది వాళ్ళకి. అది ఈరోజు పరిస్థితి. రేపు డాలర్ని యాక్సెప్ట్ చేయడం మానేసిందంటే ప్రపంచము, ఈ యొక్క అప్పుల ఊబిలో వాళ్ళు ఇంకా అసలు బయటికి తల కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి తయారవుతుంది వాళ్ళకి. అది వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ భయం. కాబట్టి ప్రపంచంలో డాలర్ యొక్క వర్చస్సు మెయింటైన్ చేయడానికి ఇవన్నీ దౌర్జన్య చర్యలన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, భారతదేశంతో పాటు బ్రిక్స్ దేశాలన్నీ కూడా క్రమేపీ ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. మోదీ గారు వచ్చినప్పటికీ మనకు అప్పుడు రమారమి $400 బిలియన్ మనకు ఇది ఉండేది, ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేది. 400 అటు ఇటు కొద్దిగా ఉండేది. 300 పైచిలకు మన రిజర్వ్స్ అన్నీ కూడా డాలర్స్లో ఉండేవి. డాలర్స్ ఏంటి బ్యాంకులో పెట్టి తాళం వేసుకొని పెట్టాం కదా, నోట్స్ రూపాయలు ఉండదు, బాండ్స్ ఉంటాయి. అమెరికా ఇచ్చినటువంటి అప్పులు, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అప్పులనే బాండ్స్ అని పిలుస్తారు. ఆ బాండ్స్ మనం చాలా కొన్నాం. 300 బిలియన్ పైబడి మన దగ్గర ఉండేవి. అప్పుడు ఇంకా సంబంధాలు మెరుగుపడుతున్నాయి కాబట్టి ఇంకా మనం అలాగే పెంచుకుంటూ వెళ్ళాం. $354 బిలియన్ 2015లో మనం చేరుకున్నాం. 2016లో అదే పరిస్థితి. సో క్రమేపీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం మనం. స్టోరీ కట్ చేస్తే ఈ సంవత్సరం 2025లో $190 బిలియన్ పడిపోయింది మనం. $190 బిలియన్ అంటే $200 బిలియన్ కంటే పడిపోయింది, తగ్గిపోయింది. కానీ మన ఓవరాల్ ఫారెక్స్ రిజర్వ్స్లో ఏం మార్పు లేదు. డాలర్స్ తగ్గిస్తున్నాం. 2024లో మనకు $680 బిలియన్ మనకు నిల్వలు ఉంటే ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి. కానీ డాలర్లు మాత్రం $241 బిలియన్ నుంచి 190కి పడిపోయింది. అంటే $50 బిలియన్ మనం తగ్గించుకున్నాం మనం. ఇది ఎక్కడో పెట్టాం మనం, ఎక్కడో మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఇంకా $680 బిలియన్ మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. $50 బిలియన్ ఎక్కడికి వెళ్ళాయి? దాంట్లో చాలా పోర్షన్ మనం బంగారం కొనుక్కున్నాం మనం. అంటే దీని మీద నమ్మకం పోయింది అని చెప్తున్నాం మనం. మనకు వాణిజ్యం చేసుకోవడానికి, చమురు కొనడానికి, చాలా అంశాలు కొనడానికి ఇప్పుడు కూడా డాలర్లు అవసరం. మనకి కంప్లీట్గా 100% వెళ్ళలేదు. అందుకని 190 కోట్లు మాత్రం పెట్టుకున్నాం మనం. బహుశా రాబోయే రోజుల్లో మనం దాని అవసరం తగ్గే కొద్దీ తగ్గించుకుంటూ వెళ్తాం మనం. అలాగే బ్రిక్స్ దేశాల మీద వీళ్ళ కసరత్ అంతా మనం చూసాం మనం. రష్యాని కట్ చేశారు ఫస్ట్. రష్యా మీద ఇన్ని ఆంక్షలు పెట్టి అక్కడ ఏం కొనడానికి వీల్లేదని వాళ్ళకి డాలర్ నుంచి కట్ చేశారు, స్విఫ్ట్ నుంచి కట్ చేశారు. రష్యా మీద వాళ్ళు ఇంత దౌర్జన్యం చేశారు. చైనా మీద చేసే ప్రయత్నం చేశాడు. 145% అన్నాడు, 245% అన్నాడు. చైనా ఎప్పుడైతే వీళ్ళ దగ్గర సోయాబీన్ కొనడం మానేసిందో రైతులందరూ వీధుల్లో పడ్డారు వాళ్ళు అమెరికాలో. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ మేము ఇవ్వమన్నారు.
ఫోన్ దగ్గర నుంచి ఈవీ బ్యాటరీల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా రేర్ ఎర్త్ మినరల్స్ మీద నడుస్తాయి. వాళ్ళ యుద్ధ శక్తి అంతా కూడా దాని ఆధారంగా ఉంది. వాళ్ళు ఇవ్వమనేసరికి వాడి పరిస్థితి ఏమైంది, కాళ్ళబేరానికి వచ్చాడు. సంవత్సరం తర్వాత ఆలోచన చేద్దామని దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టాడు. ఇది రెండవ దేశం. మూడవది భారతదేశం. మన మీద 50% టారిఫ్ వేశాడు. వచ్చి ప్రతిరోజు బెదిరిస్తున్నాడు, ఇంకే అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నాడు. ఇరాన్తో డీల్ చేసినందుకు 10% ఇంకా ఎక్కువ వేస్తానంటున్నాడు. ఇటువంటివన్నీ కూడా బెదిరింపులు మన మీద ఎందుకు చేస్తున్నాడు అంటే కారణాలు వేరే వేరే ఉంటాయి. కానీ ఈ బ్రిక్స్ దేశాల మీదే కసరత్తు జరుగుతుంటుంది. భారతదేశానికి ఏం చెప్పాడు, మీరు మా దగ్గర చాలా తక్కువ కొంటున్నారు, మా దగ్గర నుంచి మేమే మీ దగ్గర చాలా ఎక్కువ కొంటున్నాము, మీ యొక్క మీ గూడ్స్కి అంతా కూడా మేము స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ మా దగ్గర కొనేటువంటి హార్లీ డేవిడ్సన్ లాంటి దాని మీద 100%, 150% టారిఫ్లు వేస్తున్నారు, కాబట్టి మీ మీద 25% వేస్తున్నాను అన్నాడు. రెండవది రష్యా నుంచి కొంటున్నారు కాబట్టి ఇంకో 25% అన్నాడు. నాలుగవ దేశం ఏంటి బ్రిక్స్లో, బ్రెజిల్ కూడా 50% వేశాడు. కానీ మనకు బ్రెజిల్కి ఎగ్జాక్ట్గా 180 degrees ఆపోజిట్. వాళ్ళు అమెరికా నుంచి ఎక్కువ కొనుక్కుంటారు, అమెరికా బ్రెజిల్ నుంచి కొనే చాలా తక్కువ. అంటే ఈ బ్యాలెన్స్, ట్రేడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అమెరికా పక్షాన ఉంది అక్కడ. మన దేశంలో అయితే మన పక్షాన ఉంది, కానీ బ్రెజిల్లో ఉల్టా ఉంది. కాబట్టి వాళ్ళకి 25%, 50% వేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ 25% వేశాడు. 25% వేయడానికి కారణం లేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కారణం అక్కడ ఉల్టా ఉంది. వాళ్ళే అమెరికానే లాభపడుతోంది, అయినా 25% టారిఫ్లు పెట్టాడు. రెండవ 25% ఏంటంటే గత రాష్ట్రపతి, ఇప్పుడున్నటువంటి లూలా డిసిల్వా కాకుండా ఈయనకంటే ముందరున్నటువంటి మనకు జే బోల్సనారో అన్నటువంటి రాష్ట్రపతిని వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వాళ్ళ కోర్టులో అతని మీద కేసులు వేశారు, అతన్ని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. అంటే ఎన్నికలప్పుడు చాలా గొడవలు చేశాడని, ఎన్నికలప్పుడు ఎన్నిక ప్రక్రియకి ఆటంకం కలిగించాడని, దేశానికి వ్యతిరేకంగా చాలా కార్యకలాపాలు చేశాడని ఇటువంటివన్నీ కేసులు నడుస్తున్నాయి. కోర్టులు నిర్ణయిస్తాయి, ప్రభుత్వం చేతుల్లో లేదు కదా. అతన్ని మీరు కంప్లీట్గా ఈ కేసులన్నీ మాఫీ చేసి అతన్ని వదిలిపెడితే అప్పుడు నేను వదిలిపెట్టేంత వరకు అదనంగా 25% వేస్తానని ఇంకో 25% వేశాడు. కారణం దానికి ఏం సంబంధం లేదు. వాళ్ళ దేశంలో వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళ కోర్టులు నిర్ణయించాల్సింది డొనాల్డ్ ట్రంప్ ఎవరు చెప్పడానికి. వాళ్ళ మీద 50% వేశాడు. అది నాలుగవ బ్రిక్స్ దేశం. ఐదవది మనకు సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో G20 సమ్మిట్ జరిగితే ఆయన అక్కడ వెళ్ళలేదు. పైపెచ్చి వాళ్ళ మీద విపరీతమైన టారిఫ్లు కూడా వేశాడు. తర్వాత ఏమంటున్నాడు, సిరిల్ రామఫోసా అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు తెల్లజాతి వాళ్ళందరినీ హింసిస్తున్నావు అని చెప్పి 4 వీడియోలు చూపించాడు. సిరిల్ రామఫోసా ఏదో కొంత సడన్గా కంగు తిన్నాడు, కానీ ఏదో దాన్ని మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేసాడు. సో కంప్లీట్గా ఇద్దరి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి కారణం ఏంటి, తెల్లజాతి వాళ్ళని హింసిస్తున్నాడు. ఏం అర్థం లేదు అక్కడ. G20 సమ్మిట్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో, డొనాల్డ్ ట్రంప్ వెళ్ళలేదు అక్కడికి. ఈ సంవత్సరం 2026లో USA ఇప్పుడు హోస్ట్ చేయాలి. మనం భారతదేశం తర్వాత మనకు సౌత్ ఆఫ్రికా వెళ్ళింది, బ్రెజిల్కి వెళ్ళింది, బ్రెజిల్ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇప్పుడు అమెరికా. ప్రతి సంవత్సరం G20 దేశంలో ఎవరో ఒకరికి ఇది వెళ్తుంటుంది. ఆయన ఏమన్నాడు, ఈ సంవత్సరం నేను సిరిల్ రామఫోసా అని పిలవను అంటున్నాడు. ఎందుకంటే తెల్లజాతి వాళ్ళ మీద వివక్షత చూపిస్తున్నాడు కాబట్టి నేను పిలవనంటున్నాడు. అంటే ఐదవ దేశమైనటువంటి బ్రెజిల్ మీద కక్ష సాధింపు చేస్తున్నాడు. ఈ 5 మందిలో కారణాలన్నీ సపరేట్ కారణాలు చెప్పినా మౌలికంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా డాలర్ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. బ్రిక్స్ని డిస్మాంటిల్ చేయాలనుకుంటున్నారు అని బెదిరించాడు. బ్రిక్స్ వీళ్ళు ఎవరో ఏం చేయలేరు, బ్రిక్స్ అయిపోతుంది, వాళ్ళ మీద ఇట్లాంటి టారిఫ్లు వేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను బెదిరించాడు అని. అందుకని ఆ దృష్టిలో మనం చూడాలి. ఈ అన్ని దేశాల మీద ఇదే చేస్తున్నాడు. కానీ వీళ్ళెవరు కూడా తల వంచట్లేదు. ఏదో విధంగా ఇతనిచ్చే ప్రెషర్ని తట్టుకోగలుగుతున్నారు, ప్రత్యామ్నాయం చూసుకోగలుగుతున్నారు. రష్యా ఎకానమీ వాళ్ళ రష్యన్ రూబెల్ ఈరోజు బాగా బలపడింది. యుద్ధం సమయంలో క్షీణించిన ఇప్పుడు మళ్ళీ బలం పుంజుకుంది. వాళ్ళ GDP బాగానే పెరుగుతుంది. వాళ్ళు నిజంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కానీ, మనకు ఫర్టిలైజర్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ, మనకు ధాన్య సంపద, మనకు పల్సెస్ లాంటివి, గోధుమలు, ఇవన్నీ కూడా బాగానే ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. వాళ్ళు తట్టుకున్నారు. వాళ్ళు ఇన్ని డాలర్ల నుంచి వాళ్ళను తీసేసినా కానీ వాళ్ళు తట్టుకోగలిగారు. చైనా వాళ్ళు ఎదురుదాడి చేసేసరికి వాళ్ళు తట్టుకోగలిగారు. మన మీద ఆగస్టులో పడింది 50% వేటు. ఇప్పటిదాకా మనమే తల ఒగ్గలేదు. మనం ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. మనం ఇప్పుడు వాళ్ళే దిగి వస్తున్నారు కదా. సెర్గియో గోర్ స్టేట్మెంట్ రీసెంట్గా, స్నేహితుల మధ్య ఇలాంటి భేదాభిప్రాయాలు సహజమే, కానీ భారత్ ఎప్పటికీ మాకు మిత్రదేశమే, ట్రంప్ మీ దేశానికి రావచ్చని చెప్పి ఈ మధ్యనే ఇవన్నీ దాన్ని మిత్రదేశం అయితే దాన్ని 10% తీసుకురా మరి లేదు కదా. కాబట్టి మిత్రదేశం ఎలా అవుతుంది? ప్రపంచంలో ఎవరికి ఎవడు మిత్రుడు కాదు, ఎవరికి ఎవడు శత్రువు కాదు. వాటి ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్